జనగామ జిల్లా చేర్యాలలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను 3 నెలల పాటు పొడిగించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం తహసీల్దార్ శ్రీవాస్య సందీప్కు సిపిఐ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అనేక లోపాలున్నాయని ఆరోపించారు. 2002 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇతర ఓటర్ల వివరాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దరఖాస్తు ఫారాలను పంపిణీ చేయలేదని, కేవలం 30% మేరకే ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇంటింటికి వెళ్లి ఫారాలు అందజేసి వాటిని పూర్తిగా నింపించి సకాలంలో స్వీకరించాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు దరఖాస్తు ఫారాలను ఎలా పూరించాలో సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామస్థాయిలో బిఎల్ఓల సంఖ్యను పెంచాలని కోరారు. ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు గడువును 3 నెలల పాటు పొడిగించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు గూడెపు సుదర్శన్, పాల సాయిలు, రిక్కల మహిపాల్ రెడ్డి, సిద్దిరాం భద్రయ్య, మనేపల్లి కిష్టయ్య, గూడెపు సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం, బాలరాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. భాగంగానే ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తాం. ఆ ప్రామాణికాన్ని ఎత్తివేయాలి, పొడిగించాలి. చనిపోయిన వాళ్ళు తీసేయండి, తప్పేం లేదు. మరియు డబల్ ఓట్లు ఉన్న వాళ్ళని కూడా తీసేయండి, ఆ తప్పేం లేదు. కొంతమందికి మున్సిపాలిటీ ఓట్లు గ్రామీణ ప్రాంతాలకు అట్లా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినప్పుడు మున్సిపాలిటీలు ఎత్తున్నారు, అటు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు అటు సర్పంచ్కి ఎంపీటీసీ జడ్పీ తీసుకొస్తారు. ఇట్లా డబల్ ఉన్నాయి కూడా తీసేయాలని. వృద్ధులు, వికలాంగులు బయట నడవలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూర్చుంటారు మన బిఎల్ఏలు, వాళ్ళు డైరెక్ట్ ఇంటింటికి తిరిగి రాయాలనేది ఒకటి ఉంది. ఇంటింటికి తిరుగుతలేదు, ఇంటింటికి తిరిగేటట్టు మరొకటి బిఎల్ఏలు, బిఎల్ఓల సంఖ్యను కూడా గ్రామాలలో పెంచి వెంటనే ఆ సర్ ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రధానమైనటువంటి డిమాండ్ సార్. పై అధికారులకు దయచేసి పంపించి మాకు న్యాయం జరిగేటట్టు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించేటట్టు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తగలాలని మా యొక్క సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించారు. అందులో భాగంగానే మీకు వినతి పత్రం ఇస్తున్నాం సార్. దీనిపై థ్యాంక్ యూ సార్. ఇట్లీలో ఫోటో కొడుతుంది. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, పొడిగించాలి 3 నెలలుగా సర్ ప్రక్రియను, పొడిగించాలి సర్ ప్రక్రియను వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ జిందాబాద్ జిందాబాద్, పొడిగించాలి సర్ ప్రక్రియను 3 నెలలుగా, పొడిగించాలి సర్ ప్రక్రియను 3 నెలలుగా, స్పందించాలి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంటనే, స్పందించాలి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే, పొడిగించాలి 3 నెలలుగా సర్ ప్రక్రియను, పొడిగించాలి సర్ ప్రక్రియను 3 నెలలుగా. భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్క ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటును సవరించే విధంగా మరియు చనిపోయిన ఓట్లను తొలగించే విధంగా, మరి 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళను కూడా తొలగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్ ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి. 2002 ఓటర్ లిస్టు ప్రకారంగా ఓటున్న వ్యక్తులే దీనికి ప్రామాణికం అని చెప్పి ఒక నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2002లో ఓటు హక్కు లేని వారు చాలామంది ఉన్నారు. అంతకంటే ముందు ఓటు ఉన్నది, మన తర్వాత 2002 తర్వాత కూడా ఓటు హక్కు ఉన్నది లిస్టులో. ఆ లిస్టులో లేని వారు చాలా అయోమయానికి గురవుతూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. గ్రామ స్థాయిలో కూడా మరి బిఎల్ఏలు, బిఎల్ఓలు ఇప్పటి వరకు కూడా
ఆ ఫారాలు కూడా అందజేయకపోవడంతో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సామాన్య ప్రజలు, వికలాంగులు, వృద్ధులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరియు గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ వాళ్ళ బిఎల్ఓల వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంటింటికి తిరిగి రాయాలని, ఫారాలు నింపాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే ఈ కింది స్థాయిలో బిఎల్ఓలు కూడా సక్రమంగా వెళ్లకుండా అక్కడి వరకు వాళ్ళ వద్దకే రప్పించుకోవడం జరుగుతూ ఉంది. మరియు ఇప్పటి వరకు కనీసం 30% కూడా ఫారాలు నింపడం జరగలేదు. కానీ 24వ తేదీ చివరి గడువు ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. వెంటనే ఈ 3 నెలలుగా సర్ ప్రక్రియ గడువును పొడిగించి ఈ 2002 ప్రామాణికాన్ని తొలగించి మరి అందరికీ ఓటు హక్కు ఉండే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మరి బిఎల్ఓల సంఖ్యను పెంచి మరియు అందరికి కూడా ఫారాలు అందజేసి ఇంటింటికి తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన ఆలోచన చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీ చేర్యాల మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. అనంతరం తహసీల్దార్ సందీప్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సర్ ప్రక్రియలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది వెంటనే 3 నెలలు పొడిగించాలని సందర్భంగా ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జనగామ జిల్లా ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో అద్భుత ఫలితాలు సాధించి వేలాది మంది విద్యార్థుల విజయాలకు మార్గదర్శకంగా నిలిచిన విద్యాసంస్థ ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్ ఇప్పుడు జనగామలో ప్రారంభమైంది. 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో డైనమిక్ చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి గారి పర్యవేక్షణలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అంకిత భావంతో ముందుకు సాగుతున్న జనగామ జిల్లాలోని మొట్టమొదటి కార్పొరేట్ జూనియర్ కళాశాల ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. విద్యార్థుల విజయమే లక్ష్యంగా నిష్ణాతులైన కోట, రాజస్థాన్ ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన బోధన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని తరగతులు డిజిటల్ విధానంలో నిర్వహించబడును. బాలికలకు, బాలురకు విడివిడిగా ప్రత్యేక తరగతి గదులు, జనగామతో పాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం సౌకర్యవంతమైన బస్ సదుపాయం, నాణ్యమైన, రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనంతో అధునాతన గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్ సౌకర్యం. మీ కలలకు రెక్కలు తొడిగే విద్య, మీ లక్ష్యాలను చేరుకునే మార్గం, మీ విజయానికి బలమైన పునాది. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. జూన్ 10 నుండి తరగతులు ప్రారంభం. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే అడ్మిషన్ పొందండి. హైదరాబాద్ రోడ్, అరోమా హోటల్ ఎదురుగా, భారత్ గ్యాస్ ప్రక్కన, జనగామ. 6281043231 7660444231. ఏకశిల ఎలైట్ జూనియర్ కాలేజ్. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.